సూపర్ ఉంది, బాక్స్ అయిపోయింది. మా ఇళ్ళ దగ్గరే పిల్లలు ఉన్నారు, కొన్నారు. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చినా. హాయ్ హలో, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఏం టెస్ట్ మచ్చా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది, చాలా బాగుంది. ఈరోజు బజార్కి వెళ్తున్నాము, సో ఆ వీడియో తీస్తున్నాము. ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ఇంట్లో స్పెషల్గా ఆ విన్నికి స్నాక్స్ కోసం చెక్కలు చేద్దామనేసి అనుకున్నాము. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్ కోసం కొన్ని ఐటమ్స్ కోసం బయటికి వెళ్ళాలి. బట్ వెళ్ళొచ్చాము. సూపర్ అంటే సూపర్ వచ్చింది వీడియో, ఫన్నీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయమాకండి, చాలా బాగుంది వీడియో. టైం స్పెండ్ చేసి తీస్తున్నాం మేము. చాలా వరకు మా టైం ఏదైతే ఉందో ఆ టైం అంతా మీకోసం స్పెండ్ చేసి ప్రతిదీ తీస్తున్నాము. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా, చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఎక్సలెంట్గా వచ్చింది, చెప్పడం కాదు, చూడండి. మీరు చూస్తే మీకే అర్థమైపోయింది. వీడియోలోకి వెళ్దాం. ఇంట్లో అందరూ హడావిడిగా ఉన్నారు. మాస్టర్ కర్రీ చేసింది. ఏంటి మొక్కలు? టమాటా ఎండు ముక్కలు. వెరీ గుడ్. మరి చూపి ఒకసారి. ఇప్పుడు బాగుంది. అయిపోయాక ఉన్నాయి ఇంకా కొద్దిగా. అంతా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు తెల్లగా ఉన్నాయి. ఇందాక చూసారు ఎట్ట ఉన్నాయో, మురికి నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయి ఇందాకైతే కడిగితే. మంచం వేసి దాని మీద ఆరబోయాలి ఇట్లా. మీరు కూడా ఇంతే చేయండి, చూస్తే బాగా వస్తాయి. బియ్యం, స్టోర్ బియ్యం. గుడ్డి బియ్యమా? తెలంగాణ వాళ్ళు దుడ్డు బియ్యం అంటారంట. అది మనమేమో స్టోర్ బియ్యం అంటాం, రేషన్ బియ్యం. అది తెలంగాణ వాళ్ళు కంట్రోల్ బియ్యం అంటారంట. మర్చిపోయా, కంట్రోల్ బియ్యం అంటే గుర్తొచ్చింది. మా మరదలో ఒక అమ్మాయి ఉంటుంది, మా నాన్న అమ్మాయికి పేరు పెట్టాడు కంట్రోల్ బాడీ అని. రాత్రే ఫోన్ చేసింది మా కంట్రోల్ బాడీ కూడా. ఆ పిల్లకి ఆ క్రాబ్ చేపించి ఆ పేరు పెట్టావు మరి. రెడీ అయ్యాం, బజార్కి వెళ్తున్నాము. కొంచెం బజార్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, మనం అవి కొనటానికి వెళ్తున్నాము. అవి కొని మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రూట్స్ వచ్చినాయి, నాన్నకి తీసుకుంటాం కదా డైలీ, అట్లాగే ఫ్రూట్స్ వచ్చినాయి, తీసుకుంటున్నాము. ఏం తీసుకుంటావు? యాపిల్ ఏంది ఇంతలా ఉన్నాయి? ఏమైందంటే మ్యాట్ ఆడ 200 అయింది. అవి 4 వేసాం అనుకో, అమ్మో 4 కాయలు 200 అంటారు. కదే చెప్పి దానిమ్మ రేపు తెస్తానమ్మా. నీ ఇష్టం, దానికి నేనే చేసేలేదు. ఊరక తింటుంది చూడండి నిలబడి బండి కాడ. కూడా సూపర్ ఉంది, బాక్స్ అయిపోయింది. మా ఇళ్ళ దగ్గరే పిల్లలు ఉన్నారు, కొన్నారు. టకా నీ ఇష్టం, అదేం లేదు. ఏమంటే కేజీ అరకేజీ అరకలే పావులేనమ్మా. మరి పావులు ఏ మూలకి వస్తాయి? పావులు ఏ మూలకి వస్తాయి?
అదే తీపి వచ్చింది ఆ పళ్ళు కాయ సరే మార్చుకోమ్మా ఇదేంటి వీడియో తీస్తున్నా కవర్ దీపాకాయ ఈ కవర్లు కేజీలు పెడుతున్నారు కవర్లు దీపాకు కవర్లు పట్టుకుంటే కేజీలు వేస్తున్నారు ఈ 1/2 కిలో పావుకులకి ఇది రావు ఎవరు కర్ర అడ్డం వస్తుంది నీకు ఇట్రా అట్రా అట్రా అటండి అమ్మ నువ్వు అమ్మినట్టు అప్పుడేదో లోన్లు ఇస్తున్నారని వాళ్ళ దగ్గర నా బండి దగ్గర ఈ లైన్లో అమ్మాయి దిగింది ఆడ ఒక అమ్మాయి దిగింది బండి దగ్గర అండి లోన్లు ఇస్తున్నారని నా బండి దగ్గర తీసుకున్నారు ఎందుకు కట్టలేదేమో అందరూ కట్టారు అందరూ పొల్లగొనే అంటున్నారు అయ్యా అయితే నిజమే అయి ఉంటుంది అది గొడవంట ఎప్పుడు 2 సార్లు తీసుకున్నారు మేడం మళ్ళీ మన ఆడ తీసుకున్నారు మళ్ళీ ఆడ తీసుకున్నారు ఇక్కడ ఇంటి దగ్గర తీసుకోవాలా ఆడ తీసుకోవటం ఇక్కడ అక్కయ్య వాళ్ళు తీసుకున్నారా చిన్నగా నిలబడి వేస్తుంది చూడండి ఆపుకోకటి యాపిల్ అందాయి మనం వెళ్దామా ఇంకా 150 అదే చెప్తుంది లాభం గోపులోకి యూట్యూబ్ ఛానల్ వీళ్ళు ఇక్కడ ఇది ఉంది కదా ఇది కంటైనరు ఈ కంటైనర్లోనే వీళ్ళు షాప్ పెట్టారు ఇది బట్టల షాపు వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది మనం బోర్డు అందుకనే సరిగ్గా చూపించట్లేదు మనం ఒకవేళ వీళ్ళ బోర్డు చూపిస్తే మనం వీళ్ళకేదో ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది అంతా మనం ప్రమోషన్ చేసేంత ఎదగలేదు ఇంకా ఇది జస్ట్ ఒక ఖాళీ స్థలంలో వీళ్ళు ఒక కంటైనర్ని పెట్టారు చూపిస్తాను చూడండి ఇలా కంటైనర్ని పెట్టి ఈ కంటైనర్లోనే వాళ్ళు శారీస్ అమ్ముతున్నారు అంటే వీళ్ళు నేను అంతకుముందు మీకు చెప్పాను కదా మనం ఒక హెర్బల్ లైఫ్ అనే ప్రోడక్ట్ వాడాం కదా ఆ ప్రోడక్ట్ వాడినప్పుడు వీళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట సో మనం వీళ్ళకి తెలీదన్న నాకు కూడా అలా మనం వీళ్ళు కొంచెం తెలుసు కాబట్టి ఇట్లా శారీస్ డ్రెస్సులు వీళ్ళు ఇస్తూ ఉంటారు మనం మనీ ఇవ్వాలి వీళ్ళకి అదొకటను ఇంకా చిన్న షాపింగ్ ఒకటి ఉంది అది చేసిపోదామని వచ్చాం వెళ్ళట్లేదు ఇంకా టైం కుదరట్లేదు మేము క్లబ్ పెట్టలేదు హాస్పిటల్కి చాలా ఇబ్బంది అవుతుంది హాస్పిటల్లో తిరగటమే అవుతుంది శ్రీదత్త హాస్పిటల్లో మీ ఇంత పెద్ద షాప్ చూసుకుంటే టైం సరిపోద్ది మీకు ఇక మీరు ఏడొస్తారు అంతకుముందు ఇంట్లో తాగేవాళ్ళు ఇంట్లో కూడా మానేస్తాం ఏంది ఈరోజు షాప్ ఇంకా తీలా రోజు అంకుల్ తెలిసిన అంకుల్ వస్తే ఆయన మాట్లాడుతూ కూర్చున్నాడు వీళ్ళు కూడా రాలేదు నేను వదిలేసాను ఇద్దరే ఇస్తావా మనీ ఇస్తా కంటైనర్ అంటే లోపల ఇది డిజైన్ చేసా ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో సహా 6:30 42 రాదేమో కదండి సైజ్ నాకు అంతా లైటింగ్ బోర్డు గీడ్డు అంతా ఈ ర్యాక్స్ అన్నీ 6.5 అయింది కింద బేస్ మట్టం వేసేసరికి స్థలం మీదేనేది మంచి పని
బాగా అందంగా ఉంది. ఇంకా జాకెట్ సెట్స్ అసలు బాగున్నాయి నైట్ అవును అవి నేను ఆడపడుచు కూడా చూసినాం బాగున్నాయి అయ్యి అని చెప్పానండి. తెప్పించి పెట్టండి ఇద్దరం వస్తాం. ఇదే క్లాస్ ఇది బాగుంది. అదే ఇవి అనుకుంటా మేము చూస్తున్నాం. కాదు కాదు, అది రెడ్ కలర్ వచ్చింది, ఆరెంజ్ కలర్ ఏదో అదేగా నువ్వు చూపించావు. కానీ ఇది కాదు. అది బాగా కొన్నారు 900. ఏది ఇటు పెట్టుకో, ఫోటో తీస్తా. ఇట్లా కలర్స్ వచ్చాయి 4-5 కలర్స్ తెచ్చా. ఇప్పుడు సరిపోతుంది డిమార్ట్కి వచ్చాము. చిన్న కొన్ని చెప్పాను కదా, కొన్ని థింగ్స్ కొనాలని, వాటి గురించి వచ్చాను. ఇందులో లాంగ్ వీడియో పెట్టలేదు నేను. ఈసారి మనం ఒకసారి లాంగ్ వీడియో పెడదాం దీన్ని ఒకసారి. ప్రజెంట్ మనం లోపలికి వెళ్ళి మనకు కావాల్సింది నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అంట బోర్డు చూడండి. వీడియోనా అని అడుగుతున్నాడు వాడు. చెప్పాను కదా లాంగ్ వీడియో తీయాలని లేదు. మనం ఒకరోజు సరుకులకి వద్దాం, అప్పుడు వచ్చినప్పుడు లాంగ్ వీడియో తీద్దాం. అప్పుడైతే మీకు మొత్తం క్లియర్ కట్గా నేను చూపించగలుగుతాను. ఇదేంటి ఆగిపోయింది, వస్తుంది. పెద్ద వీడియో తీద్దాం మనం అప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ ఒక మనకు కావాల్సింది ఏదైతే ఉందో దాని వరకే తీద్దాం, ఓకేనా. ఈ ర్యాకు ఆ పక్క ర్యాకే మనకు కావాల్సింది, వీటిల్లోనే మనకు కావాల్సింది ఉంటుంది. చూడాలి మరి ఎక్కడ ఉన్నది అది. ఆల్రెడీ మొన్న కొన్నావుగా, అది 299 రూపాయలంట. నువ్వు మొన్న కొనింది ఎంత? 450 బొక్క డబ్బులు. అది ఇది దానికి దీనికి తేడా ఉందా? అది బరువు ఉందా? అది ఎంత? 375 అంట. అది ఇప్పుడు మా అమ్మ తీసుకునిద్దా, నువ్వే తీసుకుంటున్నానని తీసుకుంటువే? ఇది చూడు, ఇక్కడ ఉంది చూడు, 349 ఒకటి ఉంది చూడు. చూడు అది ఇది రెండు చూడు. ఇది ఫ్లాట్ గా ఉంది మొత్తం. ఇది కొంచెం ఇలా రౌండ్ ఇలా ఉంది రౌండ్ గా. దోశ పిండి పోసినా బయటికి రాదు అది. ఇదనుకో ఫ్లాట్ గా ఉంది మొత్తం. అవును, బయటికి ఎందుకు వచ్చింది? ఇదైనా రాదుగా. అది ఇట్ట పట్టు. ఈ ఆడవాళ్ళని ఇట్లాంటి ఓట్లోకి తేగకూడదు, అదేనా. ఏదైనా కావాలంటే మనం తెచ్చి దాన్ని ముందు పెట్టి మెలకుండా ఉండాలి. మీరు ఇట్ట తెచ్చి ఇందులో పెట్టారనుకో, వీళ్ళు బయటికి రారు, చూసిందల్లా కొనమంటారు. అదేందో చేస్తుంది మళ్ళా. ఏంటిది అది? ఎందుకు షాప్ ఏమన్నా పెడుతున్నావు మనం? కాదుగా. ఏ 7 ఉంది అది. 349. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, అది ఇట్లా లేదు మరి. అటు ఎక్కడన్నా ఉన్నాయో చూద్దాందా. ఇది తప్పిపోయింది ఆడు. అది పోయి మళ్ళీ బట్టల మీద పడింది. వచ్చింది ఒకటి అయితే చూసేది ఒకటి.
వెనక పోదా. ఏం చూస్తున్నా? డ్రెస్సులు కుదూరకదంట దా, చండాలంగా ఉన్నావు దా. కళ్ళజోడి పెట్టిస్తా ఉండండి. చిన్నపిల్లగాడు బాబా. పెట్టుకో, భలే ఉంది, అది వేసుకో. హే అయ్యొద్దు, చండాలంగా ఉంటాయి అవి. అది బాగుంటుంది, అది బాగుంటుంది. బాగానే ఉందిగా. వేటికో వచ్చాము, ఏమో కొంటున్నాం. నేను ఇదే కాన్సెప్ట్ మీద మీకు డీమార్ట్కు సంబంధించి ఫుల్ క్లారిటీ ఒక వీడియో తీద్దాం అనుకున్నా. ఒకరోజు మంచి వీడియో ఒకటి తీస్తాను, కన్ఫామ్గా చూడండి ఎలా ఉంటుంది అనేది. గ్రీన్ తీసుకోమన్నా. గ్రీన్ బాగుంటుంది, ఎందుకంటే ఏంది, ఎవరు నిన్నే చూస్తుంది. అది గడిపోతుంది చూడు. నువ్వు పెట్టుకుంటే నీకు అనుకుంటుందేమో. అయిపోయిందా? మెరూన్ చూడు, నీకు రెండిట్లో ఏది నచ్చితే అది తీసుకో. ఈ ఎల్లు బాగుంటాయి, క్లాత్ మంచి క్లాత్. ఇది మీడియం లేలే, మెరూన్లో లేలేపా, నీకు దొరకదు. లైనా ఎల్ ఉంది, మీడియం ఉంది, అందులో లేవు. ఏం లేదు, మనం ఇక్కడ ఒకటి కొనటానికి వస్తాము, ఆటోమేటిక్గా ఏమో కొంటాము. ఎందుకు కొంటామో తెలీదు, కొంటాం. అవసరం లేకుండా అనవసరంగా కొంటాం. వద్దు, అసలు చండాలం ఉంటుంది ఆ కలర్పా. అది సంగతి, అలా ఉంటుంది. మనం అనుకున్నది ఒకటి, అయింది ఒకటి, మన దొరకలేదు ప్రజెంట్. అదిగో విన్నీకి అయితే మేము ఇవి తీసుకున్నాము, మర్చిపోయా. వాటర్ బాటిల్ కన్ఫామ్గా కావాలి, వాటర్ బాటిల్ తీసుకొని వెళ్దాం మనం. పైకి ఎత్తితే వస్తాయి, నీకు కావాల్సిన కలర్ తీసుకో, ఎత్తుకో, తీసుకో. మరి గ్రీన్ తీసుకో, 4 బాటిల్ ఎందుకు, 2 చాలవా? 2 గ్రీనే తీసుకో, మళ్ళీ వైట్ అవి ఎన్ని ఎందుకు. 2 గ్రీనే తీసుకో.
అంతే ఉండు. అప్పుడప్పుడు ఇట్లాంటి పోజులు ఇస్తాం తమ్నేల్ కోసం. 12:30 అవుతుంది. విన్నీకి క్యారేజ్ టైం. ఇక్కడికి వస్తే వచ్చిన టయాన్ని మర్చిపోతాం పూర్తి స్థాయిలో. అందుకే డిమార్ట్కి రావాలంటే ఒక టైం పెట్టుకొని ప్రత్యేకంగా దాని గురించే రావాలి. అలా కాకుండా మళ్ళీ వేరుగా వచ్చామంటే మాత్రం దెబ్బ పడిపోతాం. అందుకని డిమార్ట్కి రావాలంటే సపరేట్గా మనం దాని టైం దానికి పెట్టుకొని రావాలి. మామూలుగా వస్తే మాత్రం కుదరదు అసలు. టైం అయిపోయింది, ఇప్పటికే క్యారేజ్ టైం అయిపోయింది. తొందరగా వెళ్ళాలి. మళ్ళీ కౌంటర్ల కాడ లేట్. చూసుకొని వెళ్ళిపోదాం త్వరగా మనం. ఓకేనా? అయిపోయింది, త్వరగానే అయిపోయింది. బిల్డింగ్ కూడా వేయించేసాము. మంది బిల్ వేశారు, తీసుకొని పోతాం. విన్నీ స్కూల్కి వచ్చాము. విన్నీని తీసుకొద్దామని. టైం అయింది, ఆల్రెడీ బెల్ కొట్టారు. పిల్లలు ఇప్పుడే బయటకు వస్తున్నారు చిన్నగా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. రోజైతే నేను ఒక్కడనే వచ్చామని. ఈరోజు మనం అటు వెళ్ళాం కదా కొద్దిగా షాపింగ్కి, అందుకని ఇద్దరం కలిసి రావాల్సి వచ్చింది. టైం అయిపోయింది ఇప్పటికే. ఎగ్జామ్స్ అయ్యే జరుగుతున్నట్టున్నాయి. చూసారు అక్కడ పిల్లలు చైర్స్ వేసుకొని కూర్చున్నారు. వస్తున్నారు పిల్లలు. ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి మిగతా కార్యక్రమం ఉంది కదా మంది, అది చేసేద్దాం. తేటం అయింది, అప్పుడే 8 అయింది. ఏదమ్మా రెడీ అయింది. బయట ఇంట్లో ఆరబోస్తే అవి ఆరట్లేదని బయట ఆరేస్తుంది. అటు పక్కేమో మళ్ళీ మిరగాయలు ఉన్నాయి. చెప్పురా, స్టార్ట్ చేయాలి. విన్నీని పంపించి స్టార్ట్ చేద్దామని ఆగాం. విన్నీ ఉందంటే మనకి కుదరదుగా. అన్నం వేయండి విన్నీకి, అన్నం తినిపోయింది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం పిండి పట్టించుకొని తీసుకురావాలన్నమాట. ఇది పట్టించుకొస్తే ఓ పని అయిపోయింది మనకి. పిండి మరబట్టడానికి వచ్చాము. దుమ్ము మామూలుగా రావట్లేదు, అదంతా పైకి లేసి మీద పడుతుంది, గొద్దులోకి పోతుంది. మామూలుగా లేదు, అయిపోయినట్టుంది. అప్పుడే పడుతున్నారు. జల్లెడ పట్టాలంట. మళ్ళా దీన్ని జల్లెడ బట్టి వాళ్ళు వేసిన దుమ్మే లెగుస్తుంది. ఉప్పేసింది కదా. నువ్వు పచ్చిమిరకాయల్లో అల్లం ముక్కను పచ్చిమిరకాయలు ఎన్ని వేస్తున్నావు? అట్టేస్తే అట్ట దద్దరిల్లిద్ది. ఇంక దొడ్లో కురకాలి అందరూ. కారం వద్ద ఏమొద్దు, పచ్చిమిరకాయలు వేసి అల్లం ముక్క వేసి కొద్దిగా చిన్నెల్లిపాయలు వేయండి. నేనున్నాను కదా మీకు మాస్టర్. లేకపోతే ఓకే తీసి. సరిపోతాయిలే. కలపాలిగా. కేజీన్నరకి అసలు చాలదు. కేజీన్నరకి మా అంట సరిపోతాయి. ఇంకొద్దంట్లేవే మా అమ్మ చెప్పింది. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా కట్ చేసేయండి. కొద్దిగా ఉప్పు లైట్గా. జీలకర్ర అందులో వేసిద్దిలే, ఇందులో వద్దు. అందులో వద్దు, సపరేట్గా అందులో చెక్కల్లో పిండిలో. ఇంకేం లేదు, ఇంకంతే అయ్యే. ఆ పిల్లకి తెలుసు అంతా, తెలుసు. చేసిద్దిగా. కళ వచ్చింది ఆ పిల్లకి అప్పుడు చేసినట్టు. 2 కేజీలు పిండి పట్టించుకొచ్చి దాన్ని 3 సార్లు 4 సార్లు చేసుకున్నాం.
బాగా వచ్చినాయా జీలకర్ర యాడింగ్ సరిపోయింది. గట్టిగా వచ్చినాయి అన్నట్టు ఆహా ఏంటి జీలకర్ర దేంట్లోకి ఇరిపి పెట్టిపోయి పిల్లలకి అన్నం చేస్తానికి పచ్చిమిరకాయలు అల్లం పేస్ట్గా తీస్తున్నావా చేయి పెడతావా పెట్టి ఏమైతే కలిపేది ఇప్పుడు అవంతా జీలకర్ర వేసినావు కదా కేజీన్నర పిండికి మీరు ఆ పచ్చిమిరకాయలు వేపించారు ఏం సరిపోతాయి. కారం వేసుకోవచ్చు. మౌనిక పెళ్ళప్పుడు మౌనిక పెళ్ళికి పోతుంటే కారులో నేను కూర్చొని డోర్ వేస్తే చేయి పెట్టింది గిల 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 కొట్టుకుంది. అసలు పిలవట్లేదు. అవును నేనే ఆ డోర్ వేసింది పిలవట్లేదు. నోరులు పెట్టి అటు ఇటు ఊపుకుంటుంది కానీ చూడు అంత నేను పోతారా కొంచెం పోసిద్ది చుట్టుపోయి చాలే వెడ్డము చాలే ఏమద్దులే మళ్ళీ దానికి వెళ్ళి పెడతావు డబ్బుకి వెళ్ళి దూరం ఉంది దానికి ఎత్తావా ముందు సైడ్ నుంచి సైడ్లో వేయమా దాని మీద నువ్వు చెప్పుడికి అమ్మ భయముట్టి బాబు ఇలా మీద ఏదో ప్లాన్ చేశారు అని చెప్పి వాళ్ళు నేను ఏదో ప్లాన్ చేసి ఉడికి నీళ్ళు పోచారు వాళ్ళు కావాలని. ఏందమ్మా అమ్మని చేసి ఏందమ్మా అంటాడేమో. చిన్నగా పోయి తోలు ఊడి రావాలి బోన్స్ కనపడాలి ఎట్ట పక్క మా అమ్మ చేతి మీద మరి అవ చేతి మా పిల్ల పోసిన నా పిల్లకెళ్ళి పెడతాను నా మీద ఎంత నమ్మకం. అత్తమ్మ అత్తమ్మ సరస్వతి అన్నెందుకు ఎక్కువ అత్తమ్మ అత్తలు అడగటం వీళ్ళే గుర్తొస్తారు నాకు సరిపోయారు ఎంత తెలంగాణ వాళ్ళు దొరికారు వేడి నీళ్ళు పోసాం ఇందాకేమో ఆయిల్ పోసాం కదా ఇప్పుడు మళ్ళీ వేడి నీళ్ళు పోసాం. అత్తమ్మకి పేరు లేదు ఓన్లీ సరస్వతి. మీకు నోట్లో పెట్టుకోగానే మెత్త మెత్తగా సాఫ్ట్గా అవ్వాలంటే ఇక నీళ్ళల్లో పెట్టుకొని నానబెట్టుకొని తింటే నానబెట్టుకొని తినండి ఇద్దరు ఆ నీళ్ళల్లో. లేగో లేవట్లేదు లేవకుండా కాళ్ళతో ఇప్పుడు పిండి కలిపాను స్టార్ట్ చేసాము టెస్టింగ్ అవన్నీ టెస్టింగ్ సరిపోద్ది సరిపోద్ది అదే పేపర్ మీద వేసారు. పేపర్ అతుక్కుపోయింది అయితే మీరు పేపర్ మీద ఎత్తున్నారు. గిన్నెలో బాగానే వచ్చినాయి. దానికి నూనె పూస్తే గిన్నెకి అడుగు పేపర్ నీళ్లు కదా అతక్కుపోయిద్ది ఉండదు అంతే అట్టాగే ఉండాలి. అది సోడా ఉప్పు వేసిందే చూస్తుంది అవుతుంది. అంతే ఏదైనా ఉంగరంలో తగిలిచ్చి పెట్టు. డైమండ్ అంట ఉంగరంలో తగిలిచ్చి పెట్టు. అసలు కాలట్లేదు అయ్యి సైడ్లు కాలుతుందా.
మొత్తానికి అయిపోయినాయి మన చెక్కాలు. అందరం ఎటోళ్ళం అటు అడ్డం పడ్డాం. ఫస్ట్ టైం ట్రై చేసాం అవి మేము. అంతా ఈడ ప్రొఫెషనల్స్ ఎవరు లేరు, ఈడ అందరూ కొత్త వాళ్ళమే, కొత్త బ్యాచ్ మాది. ఇప్పుడే ట్రై చేసాము, ఏదో అలా వచ్చినాయి. డోనస్లు చేయమను, మేము అందులో తోపులం ఎక్సలెంట్గా చేస్తాం. డోనస్లు ఏంది మామూలుగా ఉండవు, డోనస్లు చేస్తాం, ఎక్సలెంట్గా చేస్తాం, బాగుంటాయి అవి అయితే. ఓకే, నేను అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ చేయకుండా ఉండి మాకండి దయచేసి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మంచి మరిన్ని ఏ దేశంలో చెక్కలా అంటున్నారు. ఏముండదు, బాగుంటాయి, తింటే బాగున్నాయి, ఇలా ఇబ్బంది లేదు. కాబట్టి కాల్చే దాంట్లో కొద్దిగా తేడా. లాస్ట్లో మక్క కాల్చింది కదా, ఈ తేడా వచ్చింది. లాస్ట్లో మక్క కాల్చినాయి కదా, అవి కొంచెం తేడా వచ్చినాయి. మేము కాల్చినవన్నీ బాగానే ఉండేలే, ఇబ్బంది ఏమి లేదు, ఓకేనా? ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళమాకండి. మన వీడియో ఇంకో ముందుకు వెళ్ళాలి, అందరికీ నచ్చాలి, అంటే అందరికి నచ్చిద్ది ఖచ్చితంగా. మన వీడియో అందరికి వెళ్ళాలి అంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవ్వాలి, ప్రతి ఒక్కరు చూడాలి అనుకుంటే మీరు లైక్ చేస్తూ ఉంటే మన వీడియో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా టైడ్ అయిపోయి ఉన్నాం పూర్తిగా. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ దోస్తులు, బాయ్.